సన్నివేశం 1. సూర్యుడు మునుపటి వేళలో అగ్నితో ప్రకాశించి అడవిలోకి సన్నని వెలుగును విసురుతున్నాడు. అలా కనిపిస్తున్న అడవిలో ఒక పెద్ద సింహరాజు ఒక బండపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. నేరేటర్ వాయిస్ ఓవర్. ఈ అరణ్యంలో ఉన్న సింహరాజు అడవిలో అత్యంత శక్తివంతుడు. అతని గర్జన అడవిలో ప్రతిధ్వనిస్తుంటుంది. కాని ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ధైర్యం బలానికి కూడా మించి. అతనిది ప్రభాస్. ప్రభాస్ తన యోధుల యుద్ధ భూషణంతో అడవిలో నడుస్తూ తన కత్తిని పట్టుకొని వస్తున్నాడు. అతను అనేక భయభ్రాంతులను ఎదుర్కొన్న జంతువులను చూస్తాడు. జంతువు 1 ప్రభాస్. సింహరాజు ఈ అడవిని శోషణ చేస్తున్నాడు. అతన్ని ఎవరూ చీల్చగలరు? జంతువు 2 కింద నుంచి. కాని ప్రభాస్ మాత్రం వేరే. అతనే కేవలం అతన్ని ఎదుర్కొనే వ్యక్తి. ప్రభాస్ ఈ మాటలు వినగానే గుండె నొక్కుతూ కఠినంగా నిర్ణయం తీసుకుంటాడు. ప్రభాస్, నేను ఈ సింహరాజును చూడాలి. ఈ అడవిలో శాంతి తీసుకురావాలి. సన్నివేశం 3. ప్రభాస్ సింహరాజు ప్రాంతంలో అడుగుపెడుతుంటాడు. అడవి కృష్ణగోతులా మారుతుంది. ఈ చీకట్లో సింహరాజు అతనిని ఎదుర్కొంటూ వచ్చిపడతాడు. సింహరాజు గర్జన. అబ్బాయ్, ఈ అడవిని ఏమీ అంగీకరించడానికి వచ్చినావా? నన్ను ఓడించగలవా మానవా? ప్రభాస్ నవ్వుతూ, నేను నిన్ను భయపడటం లేదు. ఈ అడవి నీ పటిమగా మారింది, కాని నా గమనంలో ఓడిపోవాల్సిందే. సింహరాజు తిరిగి గర్జిస్తూ ప్రభాస్ వైపు పరుగెత్తుకుంటాడు. సన్నివేశం 4. ప్రభాస్ తన కత్తిని పైకి ఎత్తుకుని సింహరాజును ఎదిరించి అతని దాడులను తప్పిస్తూ ప్రతిదాడికి ప్రతిస్పందిస్తూ పోరాడుతుంటాడు. 2 శక్తులు ఒకే గమ్యం కోసం పోరాటం చేస్తాయి. నేరేటర్ వాయిస్ ఓవర్. ఈ యుద్ధం తీవ్రంగా మారింది. సింహరాజు యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభాస్ యొక్క ధైర్యం 2 కలిసి అడవిని దిగజారుస్తున్నాయి. ప్రభాస్ ప్రతి దాడి ద్వారా తన నైపుణ్యాన్ని, ధైర్యాన్ని చూపిస్తూ సింహరాజును అడ్డుకుంటున్నాడు. సన్నివేశం 5. తర్వాత చాలా సమయం గడిచిన తర్వాత ప్రభాస్ సింహరాజు దాడికి అవకాశం లేకుండా వేళ్లును ఎగరుతున్నాడు. అతనికి ఒక భంగురమైన పొరపాటుతో ప్రభాస్ ఒక గొప్ప ఫలితాన్ని సాధిస్తాడు. ప్రభాస్ ఊహించుకుంటూ, నీ శక్తి గొప్పది సింహరాజు. కాని ఈ అడవి శాంతిని కోరుకుంటుంది, భయాన్ని కాదు. సింహరాజు ప్రభాస్ను చూసి తన గౌరవాన్ని అంగీకరించి తల వంచి ప్రశంసతో చూస్తాడు. సింహరాజు మృదు స్వరంలో, కాని నా అజ్ఞానం వల్ల అడవి అశాంతిగా మారింది. నీ ధైర్యం అద్భుతం ప్రభాస్. సన్నివేశం 6. ఇప్పుడిప్పుడు అడవి స్మైల్ చేయడం మొదలవుతుంది. పశుపక్షులన్నీ ప్రశాంతంగా తిరుగుతున్నాయి. ప్రభాస్ అడవిలో నడుస్తూ శాంతియుతంగా దాని పక్కన చూసుకుంటాడు. నేరేటర్ వాయిస్ ఓవర్. ప్రభాస్ గెలవాలనుకోవడం లేదు. అతని లక్ష్యం శాంతి. అతని ధైర్యం గుండా అతను అడవిలో సమతుల్యతను తీసుకురావడం సాధించాడు. ప్రభాస్ మరియు సింహరాజు కథలు అప్పటికీ ఇంకా తదుపరి తరాలకు స్ఫూర్తిగా నిలిచిపోయాయి.